దక్షిణాదిలో టార్గెట్ 45 సీట్లు. కసరత్తులో ఖర్గే, అధిష్టానం. రానున్న లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలో 45కు పైగా సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. సరిగ్గా వ్యూహరచన చేస్తే ఇది సాధ్యమేనని పార్టీ అధిష్టానం భావిస్తోంది. తెలంగాణలో కనీసం 10 సీట్లు, కేరళలో గతంలో మాదిరిగా 15 సీట్లు, తమిళనాడులో 8, కర్ణాటకలో గత ఎన్నికల్లో కేవలం 1 సీటే దక్కినప్పటికీ ఈసారి 15 సీట్లు సాధించాలని పథక రచన చేస్తోంది. తమిళనాడులో డీఎంకే గతంలో మాదిరి తమకు 10 సీట్లు కేటాయించే అవకాశాలున్నాయని, వాటిలో కనీసం 8 గెలవాలని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. ఇక కీలక రాష్ట్రాలను పార్టీకి చెందిన ఒక్కో ప్రధాన కార్యదర్శికి అప్పగిస్తూనే ఆయా రాష్ట్రాల్లో గెలుపు బాధ్యతలను స్థానికంగా ప్రజాబలం ఉన్న నాయకుల భుజస్కంధాలపై పెట్టాలని పార్టీ అధ్యక్షుడు ఖర్గే యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణలో పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన సారథ్యంలో సీనియర్ మంత్రులుగా ఉన్న నేతలకు అప్పగించాలని భావిస్తున్నారు. కర్ణాటక బాధ్యతలను సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లకు, కేరళ బాధ్యతలను స్థానిక నేతలు సుధాకరన్, సతీశన్లకు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కేరళ సీనియర్ నేత రమేష్ చెన్నితాల రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఆయనకు అత్యంత కీలకమైన మహారాష్ట్ర బాధ్యతలను అధిష్టానం అప్పజెప్పింది. ఉత్తరాదిన కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజాబలం ఉన్న సీనియర్ నేతలకే బాధ్యతల్ని అప్పజెబుతూ ఢిల్లీ నుంచి నేరుగా పర్యవేక్షించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాదిన ప్రచారం చేసేందుకు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ, సచిన్ పైలట్కు బాధ్యతలు అప్పగించాలని ఖర్గే భావిస్తున్నట్లు తెలిసింది. ప్రియాంకా గాంధీకి ఏ బాధ్యతలు ఇవ్వకపోవటం, సచిన్ పైలట్కు ఛత్తీస్గఢ్ వంటి చిన్న రాష్ట్రం అప్పజెప్పడం ఇందుకు సంకేతమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ నేతల మధ్య విభేదాల పరిష్కారం, పొత్తుల్లో జోక్యం వంటి కీలక బాధ్యతలను ప్రియాంకకు అప్పగించనున్నారు.